ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనం బైబిల్లోని ఒక అత్యంత ఆసక్తికరమైన మరియు విషాదకరమైన కథ గురించి ధ్యానిద్దాం. అది సంసోను అనే బలిష్ఠుడైన న్యాయాధిపతి మరియు అతని జీవితాన్ని పతనానికి నడిపించిన దెలీలా అనే స్త్రీ కథ. ఈ కథ కేవలం ఒక చారిత్రక వృత్తాంతం కాదు, ఇది మన జీవితాలకు కూడా ఒక గొప్ప హెచ్చరిక. బైబిల్ గ్రంథం న్యాయాధిపతులు అధ్యాయం 13లో మనం సంసోను గురించి చూస్తాం. ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి తిరిగి పాపం చేసినప్పుడు దేవుడు వారిని 40 సంవత్సరాల పాటు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఆ సమయంలోనే దేవుడు సంసోనును ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఎన్నుకున్నాడు. అతను ఒక నాజీరుగా, నజీర్ అంటే దేవునికి ప్రత్యేకంగా అంకితం చేయబడిన వ్యక్తిగా జన్మించాడు. హీబ్రూ భాషలో నాజీర్ అంటే విడదీయబడినవాడు లేదా అంకితం చేయబడినవాడు అని అర్థం. ఈ నాజీరు వ్రతానికి కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ద్రాక్షారసం తాగకూడదు, చనిపోయిన శరీరాలను తాకకూడదు, మరియు అన్నింటికంటే ముఖ్యంగా అతని తలపై క్షౌరకత్తి వేయకూడదు. ఈ షరతులను పాటించినంతకాలం దేవుని ఆత్మ అతనిపై ఉండి అసాధారణమైన బలాన్నిచ్చింది. సంసోనుకు అపారమైన శారీరక బలం ఉంది, కాని అతని బలహీనత ఏమిటంటే అతను తన ఇంద్రియాల బలహీనతకు లొంగిపోయాడు. ఈ లోకంలోని ఆకర్షణల వైపు మొగ్గు చూపాడు. ఫిలిష్తీయుల స్త్రీలతో సహవాసం చేయడం మొదలుపెట్టాడు. ఇది దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకం. అతని జీవితంలోకి ప్రవేశించిన అటువంటి స్త్రీలలో ఒకతే దెలీలా. ఆమె పేరుకు గ్రీకు భాషలో దుర్బలమైనది లేదా సన్ననిది అని అర్థం. ఆమె పేరుకు తగినట్టుగానే ఆమె సంసోను యొక్క బలాన్ని దుర్బలపరిచి అతని జీవితాన్ని నాశనం చేసింది. దెలీలా ఒక తెలివైన శోధకురాలు. ఆమె సంసోనును ప్రేమించినట్లు నటించి అతని బలపు రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఫిలిష్తీయుల అధిపతులు ఆమెకు భారీ మొత్తంలో వెండి ఇస్తామని బేరం కుదుర్చుకున్నారు. మనకు తెలుసు కదా, లోభమనే పాపం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. నేటి సమాజంలో కూడా ఇది ఎంత నిజమో మనం చూడవచ్చు. డబ్బు కోసం, పదవి కోసం, కీర్తి కోసం మనుషులు తమ నీతిని, విశ్వసనీయతను అమ్ముకుంటున్నారు. దెలీలా సంసోనును పదేపదే బాధపెడుతూ అతని రహస్యాన్ని తెలుసుకోవాలని వేధించింది. 3 సార్లు అతను ఆమెను తప్పుదారి పట్టించినప్పటికీ ఆమె ఒత్తిడికి లొంగిపోయాడు. ఇది సామెతల గ్రంథంలో చెప్పబడినట్లు అడగకుండా పడే బిందువులు గయ్యాళి అయిన భార్య సమానం. చివరికి ఆమె వేధింపులకు తాళలేక తన బలహీనతను బయటపెట్టాడు. అతని బలం అతని 7 జడలలో ఉందని చెప్పాడు. అది దేవునితో అతనికి ఉన్న ప్రత్యేక నిబంధన యొక్క గుర్తు. సంసోను తన రహస్యాన్ని చెప్పగానే దెలీలా వెంటనే ఫిలిష్తీయులకు కబురు పంపింది. వారు వచ్చి అతను నిద్రిస్తున్నప్పుడు అతని జుట్టును కత్తిరించారు. ఆ తరువాత ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీమీదికి వచ్చారు అని కేకవేసింది. అతను మేల్కొని అంతకు ముందులాగే తాను లేచి వెళ్లగలనని అనుకున్నాడు. కాని అతనికి తెలియనిది ఏమిటంటే యెహోవా అతనిని ఎడబాసి ఉన్నాడు. ఇది బైబిల్లోని అత్యంత విషాదకరమైన మాటలలో ఒకటి. దేవుని నుండి దూరమైనప్పుడు మనమెంతటి బలవంతులమైనా అంతం చూస్తాము. సంసోను తన కళ్లను కోల్పోయి గాజాకు బందీగా తీసుకుపోబడ్డాడు. ఒకప్పుడు తన గొప్ప బలంతో శత్రువులను ఓడించినవాడు ఇప్పుడు బందీగా గృహంలో తిరగలి విసురుతూ హీనస్థితికి దిగజారిపోయాడు. ఈ పతనం దెలీలా వంటి దుష్ట సాంగత్యం వల్ల కలిగిన ఫలితమే. నేటి సమాజంలో చెడు స్నేహాలు, దుర్మార్గపు సంబంధాలు మరియు దేవునికి విరుద్ధమైన సహవాసం మనలను ఆధ్యాత్మికంగా ఎంతగానో బలహీనపరుస్తాయి. ఒక అగ్నిని తన ఒడిలో పెట్టుకుంటే బట్టలు కాలిపోతాయి కదా, అలాగే మనం దేవునికి దూరమైనప్పుడు పాపం అనే అగ్నిలో కాలిపోతాము. అయితే సంసోను కథ ఇక్కడితో ముగియలేదు. దేవుని వాక్యంలో పశ్చాత్తాపానికి ఎప్పుడూ అవకాశముంది. సంసోను తిరగలి విసురుతూ ఉన్నప్పుడు అతని జుట్టు తిరిగి పెరగడం మొదలైంది. ఇది అతని జీవితంలో దేవుని కృప తిరిగి పనిచేయడానికి ఒక సూచన. చివరిసారిగా తన శత్రువులందర్నీ అంతం చేయడానికి దేవుని సహాయమడిగాడు. అతని ఆఖరి చర్యలో ఫిలిష్తీయుల దేవాలయాన్ని కూల్చి తనతో పాటు అనేకమంది శత్రువులను చంపి తన జీవితాన్ని ముగించాడు. ఈ విషాదకరమైన ముగింపులో దెలీలా కూడా చనిపోయి ఉండవచ్చు. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలు ఏమిటంటే 1. అవిధేయత పాపానికి మూలం. హవ్వ, మోషే, లోతు భార్య వంటి వారి జీవితాలలో కూడా అవిధేయత చిన్నదిగా అనిపించినా దాని పర్యవసానాలు చాలా పెద్దవిగా ఉన్నాయి. 2. దుష్ట సాంగత్యం.
దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని బైబిల్ చెబుతుంది. సంసోను అన్యస్త్రీలతో సహవాసం చేయటం ద్వారా దేవుని సన్నిధిని కోల్పోయాడు. 3. ఆధ్యాత్మిక అంధత్వం. సంసోను కళ్ళు కోల్పోయినట్లు మనం దేవునికి దూరమైనప్పుడు ఆధ్యాత్మికంగా అంధులమవుతాము. దేవుడు మన నుండి దూరమవుతున్నాడని మనం గుర్తించలేము. స్త్రీని దేవుడు పురుషునికి సహాయకారిగా, తోడుగా ఉండటానికి సృష్టించాడు. ఆమె పురుషుణ్ణి నాశనానికి నడిపించడానికి కాదు. దెబోరా వంటి స్త్రీలు తమ విశ్వాసం ద్వారా ఒక జనాంగాన్ని రక్షించారు. కాని దెలీలా వంటివారు తమ దురాశతో ఒక దైవజనుడి పతనానికి కారణమయ్యారు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరీలారా, సంసోను కథ మనకొక హెచ్చరికగా ఉండాలి. దేవునితో మనకు ఉన్న నిబంధనను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన జీవితంలో సంసోనును బలహీనపరిచినటువంటి దెలీలాలు ఎవరైనా ఉన్నారేమో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవునితో మన సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం ఆయన ఇచ్చిన శక్తిని, బలాన్ని సక్రమంగా ఉపయోగించి ఆయన చిత్తాన్ని నెరవేర్చగలం. ఆమెన్.